రాబోయే 3 సంవత్సరాల్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంతో పాటుగా హుజూరాబాద్, గజ్వేల్ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఉండే యువతకు ఉద్యోగం ఉండేలా ముందుకు వెళతామని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. నేడు జేఎన్టీయూ యూనివర్సిటీలోని వర్సిటీ ఆడిటోరియంలో నిపుణ సేవా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం యువతతో ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈటెల. 2024-25 వార్షిక బడ్జెట్లో యువతను దృష్టిలో పెట్టుకుని 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. త్వరలోనే తన ఎంపీ నియోజకవర్గం నుంచి ప్రతి ఇంటిలో సర్వే చేసి చదువుకున్న అబ్బాయి, అమ్మాయి వివరాలు సేకరించి స్వచ్ఛంద సంస్థలతో పాటుగా ఇలాంటి జాబ్ మేళలో నిర్వహించే సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈటెల రాజేందర్. అత్యధికంగా మ్యాన్ పవర్ కలిగిన దేశం భారతదేశం. ఇలా యూరోపియన్ కంట్రీస్ కంటే, చైనా కంటే, అమెరికా కంటే కూడా యువశక్తి కలిగిన దేశం. ఈ చదువుకున్న పిల్లలకి ఉద్యోగ కల్పన కోసం మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక పథకాలు నేరుగా ప్రకటించినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో రిజల్ట్ వస్తలేదు. ఇంకా కొంత దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అమెరికా లాంటి దేశం ఎట్లా ఆంక్షలు పెడతా ఉందో, ఇతర దేశాలలో ఎట్లా ఇబ్బంది అవుతా ఉందో చూస్తూ ఉన్నారు. కాబట్టి మన దేశంలో ఇప్పటికే మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామే కాకుండా 2024-25 బాజప్తా బడ్జెట్లో 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, వాళ్ళ సొంత కాళ్ళ మీద బతికే పద్ధతి కోసం ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా మాకు సేవా ఇంటర్నేషనల్, సేవా భారతి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ శ్యామ్ గారు మా నాయకత్వంలో, సుభద్ర గారు మా నాయకత్వంలో జేఎన్టీలో ఒక 20,000 మంది పిల్లలకి ఉద్యోగ కల్పన కోసం 160 కంపెనీలు ఇక్కడ పిలిపించి ఈరోజు మెగా ఈవెంట్ జరుగుతూ ఉంది. దీంట్లో ఎక్కడ బ్రోకరేజానికి ఆస్కారం లేదు, ఎక్కడ ఇతరులు డబ్బులు పే చేసే ఆస్కారం లేదు.